హాయ్. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో గూకేష్ గెలిచాడు. సో ఆయన గెలవడంతో దాదాపుగా 11 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా ఆయనకు వస్తుందని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటి అంటే గూకేష్ ఆయన ఆశ్చర్యపోతాడా లేకపోతే ఆయన బాధపడతాడా తెలియదు, కానీ ఆయన వచ్చిన అమౌంట్లో నుంచి ఒక 30% ఆయన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తుంది. దీన్ని బట్టి నెటిజన్స్ ఏమని వ్యాఖ్యానిస్తూ ఉన్నారంటే ఇక్కడ గూకేష్ కాదు గెలిచింది, ఆర్థిక శాఖ మంత్రి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గెలిచింది అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన దాదాపు 4.7 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, అంటే 30% ట్యాక్స్ ఆయన కట్టాల్సి వస్తుంది. సరే, ఆయనకు వచ్చిన ఆదాయంలో 30% ట్యాక్స్ కడితే తప్పేంది అనొచ్చు. కాకపోతే భారతదేశంలో ఏం చెప్తా ఉన్నారంటే గేమ్స్ బాగా ఆడేవాళ్ళని కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళని కావచ్చు, మేము చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగే దానికి గెలిచి వచ్చిన తర్వాత ఒలింపిక్స్ అవో గెలిచిన తర్వాత వాళ్ళకి కోట్ల రూపాయలు పంచడం జరుగుతున్నట్టుగా ప్రచారాలు అవుతూ ఉన్నాయి. మరి ఇట్లా గెలిచినప్పుడు వాళ్ళకు వచ్చే ప్రైజ్లో 30% కట్ చేయాల్సిన అవసరం ఏంది? మీరు ఇచ్చే ప్రైజ్ మనీ పక్కకు పెట్టండి, కానీ వాళ్ళకు వచ్చిన ప్రైజ్ మనీ కట్ చేయకపోతే చాలు మీరు గిఫ్ట్లు ఇచ్చినట్టు లెక్క. వాళ్ళ 4.7 కోట్లు కట్ చేసి తర్వాత 1 కోటి రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటిస్తే ఓవరాల్గా చూసినా ఆయనకి 3.7 కోట్లు నష్టం అవుతుంది. సో ఇలాంటి వింత చర్యలు చేపట్టే బదులు ఆ క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి గాను ఇలాంటి ట్యాక్స్ విధానాన్ని తొలగిస్తే క్రీడాకారులు ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, ఉత్సాహంగా పార్టిసిపేట్ అవకాశం ఉంటుంది. లేదంటే గూకేష్ లాగా మరి 4.7 కోట్ల ట్యాక్స్ కట్టి ఆయన బాధపడే అవకాశం వస్తుందో లేదా పరిస్థితి ఏర్పడుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విధానాలు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.